అయ్యా భయ్యా ఇప్పుడే చూశాను భయ్య కింగ్డమ్ సినిమా భయ్యా ఏంది భయ్యా ఆ సినిమా అబ్బా స్టోరీ ఏంది భయ్యా అన్న విజయ్ అన్న ఇంక నువ్వు టాప్ అని అంతే ఇంకా విజయ్ అన్న ఈ దెబ్బతో టాప్లు కూర్చునేసాడు అంతే ఇంకా ఆయన కొట్టే వాళ్ళు లేరు అంతే ఇంకెవరు కాబట్టి విజయ్ అన్న ఈ సినిమాతో ఈ కింగ్డమ్ సినిమాతో నెంబర్ 1 స్టార్ హీరో అయిపోయాడు అంతే ఇంకా అయిపోయినట్టే అయ్యాడు కాబట్టి ఏంటంటే సినిమా ఉంది భయ మామూలుగా లేదు డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఎరగ తీసాడు అన్న అసలు మామూలుగా లేదు భయ అమ్మాయిలు భయ థియేటర్ అంతా అమ్మాయిలు భయ సాంగ్స్ కానీ ఆ ఫైట్లు కానీ ఆ బీజిఎం కానీ ఆ డైలాగులు కానీ మామూలుగా లేవన్న ఒక్కొక్కటి వేరే లెవెల్ ఆసం అంతే అసలు సినిమా చూస్తుంటే రోమాలు అట్టే గూస్ బంప్స్ అంతే ఇంకా విజయ్ అన్న ఈ దెబ్బతో ఇది ఒక ఇంట్రెస్ట్ హిట్ అంతే ఇంకా విజయ్ అన్న తిరిగి చూసుకోవాల్సిన పని లే ఇంకా ఈ సినిమాతో ఈ కింగ్డమ్ సినిమాతో విజయ్ అన్నే ఇండస్ట్రీలో నెంబర్ 1 కింగ్ అంతే ఇంకా అన్న ఇప్పుడే చూస్తాను కింగ్డమ్ మూవీ నిజంగా గూస్ బంప్స్ అనమాట. విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ సీన్స్ కానీ ఒక్కొక్క సీన్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. మెయిన్ ఆ ఇంటర్వెల్ ఫైటు ఆ సత్యదేవ్ గారిని వాళ్ళ బ్రదర్ని కలుసుకునే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు అందరికీ వాళ్ళ బ్రదర్స్ గుర్తొస్తారనమాట. సెంటిమెంట్ పరంగా స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. విజయ్ దేవరకొండ అన్నకైతే బ్లాక్ బాస్టర్ అనమాట. నిజంగా చెప్తున్నాను తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనమాట. నో డౌట్ అందులో చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్ అనిరుద్దీన్ అన్న ఏం కొట్టావన్న బక్కోడు కాదన్న. ఈ సినిమాతో చాలా మంచి మ్యూజిక్తో పాటు మంచి హిట్ ఇచ్చావు కొండ అన్నకి. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా కింగ్డమ్ ది బ్లాక్ బాస్టర్. నా కింగ్డమ్ సినిమా ఈ కింగ్డమ్ సినిమా తోటి మన విజయ్ దేవరకొండ గారు కింగ్ అయిపోయారన్న. సినిమా మామూలుగా లేదన్న. అసలు ఈ కింగ్డమ్ ఈ రాజ్యానికి రాజు మన విజయ్ దేవరకొండ అన్న. అసలు ఏమన్నా సినిమా అన్న స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా చాలా ఎంగేజింగ్గా తీసుకున్నారు. అండ్ గౌతమ్ తిన్ననూరి గారు ఇంతకుముందు అన్ని హిట్ సినిమాలు తీశారు. బట్ ఈరోజు మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా అందించాడన్న. అండ్ విజయ్ అన్న ఎలాంటి కంబ్యాక్ అయితే కోరుకున్నాడో ఆ కంబ్యాక్ మనకి ఇన్నాళ్ళకి ఇప్పుడు వచ్చింది. నా మైండ్లో ఒకటే సాంగ్ రన్ అవుతుంది, ఎన్నో ఏళ్ళ ఆకలికి అన్నట్టు ఆ విజయం ఈరోజు సాధించాడు విజయ్ అన్న. సో హ్యాట్స్ ఆఫ్ అన్న. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అనిరుద్ధ్ గారు కుక్కను కొట్టిండన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ వాళ్ళిద్దరి అన్నదమ్ముల అనుబంధం కూడా బాగుంది. అండ్ లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉందన్న. ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఒక్కటే చెప్తున్నా, కాలర్ ఎగరేసుకుంటారన్న విజయ్ అన్న ఫ్యాన్స్ అందరూ. అవునరా మా హీరో హిట్ కొట్టాడు, కుండన్న హిట్ కొట్టాడని ప్రతి ఒక్కరు కోరుకుంటారన్న. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయన్న. నేను ఇప్పుడు ఒక్కడే వచ్చినా, సాయంత్రం మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తా. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ అండి. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో నిజంగా చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కమ్ ఫస్ట్ హాఫ్ యాక్షన్ విత్ మెలోడీ డ్రామా బ్రదర్ సెంటిమెంట్ అనేటువంటిది. ఫస్ట్ హాఫ్ గూస్ బంప్స్, నిజంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసి మీకు విత్ మెలోడీ విత్ ఫ్యామిలీ డ్రామా కమ్ ఎమోషనల్, అండ్ దిస్ మేక్స్ మూవీ హిట్. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ టు విజయ్ దేవరకొండ. థ్యాంక్స్ కింగ్డమ్ కొండన్న. రైట్ నౌ ఐఎమ్ గివింగ్ ఏ నేమ్ కింగ్డమ్ కొండన్న. ఇప్పుడే కింగ్డమ్ మూవీ అయితే చూశాను. నిజంగా విజయ్ దేవరకొండ లైఫ్లో అసలు ఇలాంటి సినిమాలు నేను చూస్తానైతే నేను అనుకోలేదు. ఎందుకంటే లిప్ కేసులు అగ్గులు ఆ ఒక లవ్ స్టోరీలు ఎక్కడైతే మనకి బాగా తెలుసు విజయ్ దేవరకొండ. కానీ ఇందులో ఒక తెలుగు ఒక ఆర్మీ, మన ఆర్మీ అంతా గౌరవిస్తాం మన అందరికీ తెలిసింది. అలాంటి ఒక ఆర్మీ పొజిషన్లో ఉండి కూడా అన్న తమ్ముళ్ళు ఒక బంధాన్ని కూడా ఎలా కలుపుకోవాలి అన్న సినిమాని అసలు ఎక్సలెంట్గా చూపించాడు. ఆ కథను మాత్రం ఇంటర్వెల్ ఫైట్ అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్ బై ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఆ హీరోయిన్ని చూపించారు కానీ ఒక డాక్టర్గా చూపించారు, కానీ ఇంటర్వెల్ తర్వాత ఏమన్నా సస్పెన్స్ ఉంటుంది అయితే నాకు అనిపిస్తుంది. కానీ నిజంగా ఒక డాక్టర్ ఫీల్డ్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. విజయ్ దేవరకొండ లైఫ్లో ఈజ్ అ బెస్ట్ మూవీ అయితే అయ్యింది భయ్యా.